వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు కే కోటేశ్వరరావు. ఇక్కడ కామర్స్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అంటే బయట కొంతమందికి ఏదో ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ కాలేజీలో ఫ్యాకల్టీ సరిగా ఉండరు, అక్కడ క్లాసెస్ సరిగా జరగవు, అక్కడ ఏమీ ఉండదు అన్న ఫీల్లో ఉంటారు. బట్ వినుకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒకప్పుడు ఉన్నటువంటి ఫీల్ని అదే ఫీల్తో ఉండకుండా ఒకసారి కాలేజీకి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. కాలేజీ క్యాంపస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంటే వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. బయట మీకు ప్రైవేట్ కాలేజెస్ తీసుకుంటే అక్కడ మీకు తాత్కాలికంగా టెంపరీగా ఉన్నటువంటి రేకుల షెడ్లో మీకు బిల్డింగ్ సరిగా లేకుండా, ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ లేకుండా మీకు క్లాసెస్ మీదే డిపెండ్ అయి ఉంటారు. బట్ అక్కడ ఒక స్టూడెంట్ ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది మీకు బయట కాలేజెస్లో అనేది చెప్పరు. ఒక పర్సన్కి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సక్సెస్ అనేది ఇంపార్టెంట్. అంటే అది ఏ విధంగా అయినా కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కావచ్చు, జాబ్ పర్పస్ మీద కావచ్చు, బిజినెస్ ఓరియంటెడ్ కావచ్చు. ఇటువంటి స్కిల్స్ అంటే విత్ కరికులంతో పాటు, అంటే మీకు క్లాసెస్తో పాటు సిలబస్తో పాటు ఆఫ్టర్ డిగ్రీ అనేది ఎలా సక్సెస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, లేదు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే పీజీ సెట్ కౌన్సిలింగ్ లాగా పీజీ సెట్ కోచింగ్ ఇవ్వటము, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వటము, దాని తర్వాత కెరీర్ గైడెన్స్ లాంటివి ఇవ్వటము. ఇటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై వచ్చి ఉంటారు కాబట్టి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, వాటి సిలబస్ ఎలా ఉంటుంది, అసలు ఎలా మనం ప్రిపేర్ అయితే దాన్ని సక్సెస్ అవుతాము అని క్లారిటీగా చెప్తారు. కాబట్టి సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ పిల్లలంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ కాలేజీని చూస్ చేసుకోకుండా ప్రైవేట్ కాలేజీ వల్ల పడిపోయి అక్కడ ఏదో ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి చేరిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రిలీజ్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలో చేరదాము అని ఫీల్ అయ్యే కంటే కూడా ఫస్ట్నే మనము ఏం చేయాలి, గవర్నమెంట్ కాలేజీ ఒకటి ఉంది, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి క్యాంపస్ ఎలా ఉంది, మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్.